మీకు బాలకృష్ణ గారి కూతురుతో సంబంధం ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ తేజస్వి అన్న బ్రహ్మి అని చిన్నప్పటి నుంచి తెలుసండి. మా అత్తమ్మ వసుంధర గారు, మా మదరు అండ్ మా పెద్దమ్మ వీళ్ళందరూ సేమ్ బోర్డింగ్ స్కూల్లో చదివారు. సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్ ఏదో సికింద్రాబాద్లో బోర్డింగ్ స్కూల్లో. సో వాళ్ళందరూ దగ్గర పరిచయాలు. అండ్ స్కూల్ అయిపోయిన ఒక 5-10 ఏళ్ళకి అందరికి పెళ్ళిళ్ళని పిల్లలు పుట్టారు. అందరూ ఒక స్కూల్ కిటికీలాగా తయారు చేసుకున్నారు. సో ఈ తల్లిలందరూ అంటే గర్ల్స్ స్కూలే కదా, ఒక 30 మందో 40 మందో రెగ్యులర్గా ప్రతి నెలా కలిసేవారు. సో ఆ వాళ్ళందరి పిల్లలతో పరిచయాలు చిన్నప్పుడు కలిసి పెరిగాం అందరితో. సో అలా నాకు తేజస్విని బ్రహ్మని చిన్నప్పటి నుంచి తెలుసు. బ్రహ్మనికి ఎక్కువ తెలుసు యాక్చువల్గా, తేజస్విని కొంచెం అంతా అన్ని దానికి వచ్చేది కాదు. అండ్ సో అదొకటి ఫెమిలియారిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంది, కొత్త వాళ్ళు నాకు తెలియని వాళ్ళు అనేది కాదు. కానీ నేను అమెరికాకి వెళ్ళిపోయాను చదవడానికి. దాని తర్వాత ఎవరు వాళ్ళ బిజీలో ఉన్నారు, సో చాలా ఏళ్ళు టచ్ లేదు. తిరిగి వచ్చి ఇక్కడ నాకు పెళ్లి చేయాలని నా కుటుంబం ఎప్పుడైతే అనుకుందో అప్పుడు మా పెద్దమ్మకి అనిపించింది మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. సో ఆవిడే యాక్షన్ తీసుకుంది రెండు వైపులు, నా వైపు వాళ్ళ వైపు కూడా. వాళ్ళతో మాట్లాడడం, నాతో మాట్లాడడం, మా పెద్దలతో మాట్లాడడం. సో అక్కడితో మొదలుపెట్టింది. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. నా గురించి కూడా వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళు కూడా భరత్ అంటే మంచోడే అని వాళ్ళు కూడా అనిపించుంటుంది. సో ఆ విధంగా జరిగింది. అండ్ నాకు అనుకోవడం వరకు చిన్న వయసులో నాకు పెళ్లి కుదిరింది. 23కి పెళ్లి కుదిరింది. నేను 24 అలా నెల అయింది, పెళ్ళి అయిపోయింది. సో జనరల్గా ఒక అబ్బాయికి 23-24కి అయిందంటే తక్కువ వయసుకే అయినట్టు. ఒకటి నేను అప్పుడు నమ్మింది ఏంటి అంటే, ఎందుకంటే ఎక్కువ సాంబశివరావు గారు చెప్పేవారు, చిన్న వయసులో పెళ్ళి అయితే ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అండ్ ఒకరొకరికి అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ. మనం 30 ఏళ్ళు 35 ఏళ్ళు వయసు వచ్చేసేసరికి మనం మన దారిలో ఫిక్స్ అయిపోతాం, ఇంకో దారిలో వెళ్ళడానికి మనం ఉండం. సో అదొకటి. సో నేను ఎలాంటి మనిషి కోసం చూస్తున్నాను అంటే, నా విలువలకి దగ్గరగా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం, సింపుల్గా ఉండాలి, అండ్ కొంచెం జనరాసిటీ ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయగలిగే ఒక ఆలోచన ఉండాలి, కుటుంబ విలువలు కూడా దగ్గరగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలు ఉండినాయి. మనిషి నచ్చాలి, చూడ్డానికి నచ్చాలి, పర్సనాలిటీ నచ్చాలి. సో ఇవన్నీ విధాలుగా నాకు పాజిటివ్గా అనిపించింది. సో అందుకే ఐ వాజ్ పాజిటివ్. వాళ్ళు కూడా తర్వాత పాజిటివ్ అవడం వల్లే పెళ్ళయింది. అయితే బాలకృష్ణ గారితో ఆఫ్టర్ అల్లుడు అయిన తర్వాత ఏమన్నా విభేదాలు ఏమన్నా వచ్చినాయి సరదాగా? ఏమన్నా కోపం లాంటిది ఏమన్నా వస్తాయేమో అని అనుకున్నారా? ముందు అనుకున్నా. ఎందుకంటే డిఫరెంట్ ప్రపంచం కదా. నేను ఎప్పుడు ఒక సినిమా ప్రపంచంలో నేను ఎప్పుడు పెరగలే. బాలకృష్ణ గారు కూడా సీరియస్గా ఉన్నట్టు ఉంటారు కదా, అంటే కోపం ఎక్కువ, లేకపోతే సడన్గా ఆయన కూల్ లూజ్ అవుతారా, అది నాకు ఎలా ఉంటుంది అన్నీ మనకి ఆలోచనలు అనేది పెళ్లి ముందు ఉండి. కానీ పెళ్ళి అయిన తర్వాత కొంచెం 2-3 సార్లు కలిసిన తర్వాత చాలా ఫ్రీ అయిపోయాం. చూసింది ఏంటంటే, ఫస్ట్ ఆయన చిన్నపిల్లల మనస్తత్వం లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఓపెన్గా మాట్లాడేస్తారు. సో కంఫర్ట్ వచ్చేసింది తొందరగానే. సో ఇప్పుడు ఇది మా 10వ సంవత్సరం, ఈ ఆగస్ట్కి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. నేను అన్నిటికీ ఒప్పుకోను. సపోజ్ నాకు పలానా విషయం మీద నాకు ఆలోచన వేరేగా ఉంటే చెప్తాను, ఆయన వింటారు. అలా అని అది ఒక ఆర్గ్యుమెంట్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మేము ప్రత్యేకంగా ఏంటి అంటే, క్యాన్సర్ హాస్పిటల్లో నేను బోర్డు మెంబర్గా ఒక 3 ఏళ్ళు అవుతుంది జాయిన్ అయ్యి. సో అది ఆ విషయం కూడా హాస్పిటల్ ఎలా ఉంది, ఇది ఇలా చేయాలి, కొన్ని విషయాలు వేరేగా ఆలోచిస్తే కూడా నేను ఆయన చెప్తాను, ఆయన స్వీకరిస్తారు. అయితే మీ భార్యకు ఇష్టం లేకుండా మీరు రాజకీయంలోకి వచ్చారని చెప్పి విన్నాం. ఆవిడ మీకోసం ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చారు. పోనీ ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు దిగారు కాబట్టి వచ్చారు. వచ్చిన తర్వాత ఓడిపోయిన క్షణం ఆవిడ రియాక్షన్ ఏంటి? అప్పుడు సపోర్టివ్గానే ఉంది జనరల్గా. బట్ నేను ఆ రోజు రాత్రి ఇంటికి 2 o'clock 2:30 వచ్చాను. ఓడిపోయాను. అంటే ఓడిపోయానని తెలిసిపోయింది. నా కుటుంబము మిత్రులు అందరూ ఉన్నారు వైజాగ్లో, నా కోసం ఆగుతున్నారు. నేను ఎలా ఉంటాను, నేను ఏదో చాలా బాధగా ఉంటానేమో అని, తేజుతో పాటు. నేను వచ్చేసరికి నవ్వుతూ వచ్చాను, జోకులు చెప్పుకున్నాము, డిన్నర్ తిన్నాను. వాళ్ళే అనుకున్నాడు, వీడే ఎంత ఫ్రీగా ఉంటే మనం ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నామని. వాళ్ళందరూ రిలాక్స్ అయిపోయారు. నేను బాగా పడుకున్నాను, ఎందుకంటే నిద్ర సరిగ్గా లేదు. 10-12 గంటలు పడుకుని ఉంటాను. ఆ నెక్స్ట్ డే కొంచెం అలా ఆలోచించాను, ఏం జరిగింది, ఎలా జరిగింది, కొంతవరకు లోగా ఉన్నానని అనుకోవచ్చు.
ఆ 1 డేనే. దాని తర్వాత నుంచి ఇంకా నార్మల్. ఆవిడ కూడా మిమ్మల్ని ఏం అనలేదు, నేను ఇంత క్యాజువల్గా అయిపోయిన తర్వాత ఇంక తను కూడా ఏం ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు. అసలు ఏం ఫీల్ అవ్వలేదు. తనకి నచ్చపోవడం మాత్రం వాస్తవమే ఇప్పటికీ.